కుంభరాశి వారికి మార్చి 7వ తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కుంభరాశి వారికి రేపు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా మొదలవుతాయి కదండి. కానీ ఆ రోజు మధ్యలో జరిగే ఒక చిన్న సంఘటన మన మనసును ఆనందంతో నింపేస్తుంది. అలాంటి రోజుల్లో ఒకటే రేపటి రోజు. కుంభరాశి వారికి రేపు శనివారం రోజు అనేది సాధారణ రోజు కాదు. రాశి చక్రంలో కుంభరాశి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన రాశి. ఇది రాశి చక్రంలో 11వ రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి గ్రహం శని గ్రహం. శని ప్రభావం ఉన్న రాశి కావడం వల్ల కుంభరాశి వారి జీవితంలో చాలా విషయాలను లోతుగా ఆలోచించే స్వభావం అయితే కలిగి ఉంటారండి. బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా మనసులో మాత్రం చాలా భావాలు ఉంటాయన్నమాట. కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏది కూడా దాచుకోరనమాట. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అని చెప్పుకున్నాం కదా. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిని కుంభరాశి వారుగా పరిగణిస్తారన్నమాట. కుంభరాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు సాధారణంగా నిజాయితీగా ఉండేవారు. ఎవరికి హాని చేయాలనే ఆలోచన ఉండదు. కొన్నిసార్లు చాలా అమాయకంగా కూడా ఉంటారండి. అందుకే కొందరు ఈ రాశి వారిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒకసారి వీరు నిజం తెలుసుకుంటే మాత్రం ఆ వ్యక్తిని జీవితంలో అసలు చచ్చినా కూడా నమ్మరనమాట. దూరంగా పెట్టేస్తారు. ఇంకా మనసు అనేది విరిగిపోతుంది అంటారు కదా, అలా. కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు సాధారణంగా 4, 8 మరియు 11. ఈ సంఖ్యలు వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రయాణాల విషయంలో పడమర మరియు వాయువ్య దిక్కులు కుంభరాశి వారికి శుభ ఫలితాలు ఇచ్చే దిశలుగా భావిస్తారనమాట. శని గ్రహం ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కుంభరాశి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవతారాధనలు చేసుకోవడం చాలా మంచిదండి. ముఖ్యంగా శనిదేవుడు, శివుడు, హనుమంతుడు అనమాట. ఈ దేవతలను ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తగ్గిపోతాయండి. అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం కలర్, నలుపు కలర్. కలిసి వచ్చే రంగులు బ్లూ కలర్, బ్లాక్ కలర్. ఈ రంగులు కలిగినటువంటి వస్తువులను అలాగే దుస్తులను ధరించడం వల్ల రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా శనిదేవుడు, శివుడు, హనుమంతుడు ఈ దేవతలను ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్న ఆటంకాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా శనివారం రోజు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా శివాలయంలో అభిషేకం చేయడం మంచిదిగా చెప్పబడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఈ కాలంలో చాలామంది ఇంటి కులదేవతను మర్చిపోతున్నారు. మన తాత ముత్తాతలు ఏ దేవతను ఆరాధించారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కదా. ఎందుకంటే కులదేవత అనేవారు మన కుటుంబాన్ని కాపాడే శక్తిగా భావించబడతారనమాట. కాబట్టి కుంభరాశి వారు కూడా తమ కులదేవతను గుర్తు చేసుకొని ఆరాధిస్తే మంచి ఫలితాలు అయితే మీకు కనిపిస్తాయండి. ఇప్పుడు రేపటి రోజు గురించి మాట్లాడుకున్నట్లయితే రేపు శనివారం రోజు ఉదయం నుండి సాయంత్రం అంటే మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం 3:40 తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక చిన్న ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ సమయంలో ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక వార్త రావచ్చు. ఆ వ్యక్తి మీకు పరిచయమైన వారే అయి ఉండొచ్చు. కొందరికి అది ఫోన్ కాల్ రూపంలో కూడా కావచ్చు, మరికొందరికి సందేశం రూపంలో కావచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీరు కొంచెం ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం గురించి ఒక సమాధానం రావచ్చు. ఇంకొందరికి ఇది కుటుంబంలో జరిగే ఒక శుభకార్యానికి సంబంధించిన సమాచారం కూడా కావచ్చు. ఇలా కొందరికి దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి కూడా కావచ్చు అనమాట. ఇక రేపటి రోజున విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజు మీకు కొత్త ఉత్సాహం అయితే ఇస్తుందండి. చదువులో కొంతకాలంగా ఉన్న అలసట కూడా తగ్గిపోతుందన్నమాట. గురువుల సహాయం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు రేపు ఒక చిన్న మార్పు కూడా కనిపిస్తుంది. మీరు చేసిన పని గురించి ఎవరో ఒకరు ప్రశంసించే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న బాధ్యత కూడా ఇవ్వబడే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. శని ప్రభావం ఉన్న రాశి కావడం వల్ల ఆత్రతగా నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం తర్వాత వచ్చే ఈ వార్త మీ మనసులో ఒక కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. అది చిన్న విషయం అనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితంలో ఒక మార్పుకు కూడా కారణం కావచ్చు.
అందుకే కుంభరాశి వారు రేపు శనివారం రోజు ఉదయం లేచిన వెంటనే ఓం నమః శివాయ అని కొన్నిసార్లు జపించుకోండి. శనిదేవుని స్మరించండి. మీ కులదేవతను కూడా గుర్తు చేసుకొని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఉండండి. అలా చేస్తే రేపటి రోజు మీకు శుభ సూచనలు చూపించే రోజు కావచ్చనమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ మనసులో ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. అందుకే ఆ సమయానికి మీకు వచ్చే సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు చిన్న వార్తలే మన జీవితంలో పెద్ద మార్పులకు కూడా కారణమవుతాయన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజు గురించి చెప్పబోయే ఈ సందేశాన్ని కాస్త శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా. కొన్ని రోజులు మన జీవితంలో సాధారణంగా మొదలై కానీ మధ్యలో ఒక వ్యక్తి రాకతో మన మనసులో ఎన్నో మార్పులు తెస్తాయన్నమాట. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మన దిశని మార్చేస్తారు. రేపటి రోజు కూడా కుంభరాశి వారికి అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కావచ్చండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ పనులు సాధారణంగానే సాగుతాయి, కానీ మీరు మీ పనిలో బిజీగా ఉండవచ్చు. కొందరు కుటుంబ విషయాల్లో నిమగ్నమై ఉంటారు. ఇంకొందరు ఉద్యోగం, వ్యాపారం లేదా చదువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు తెలియకుండానే సమయం ఒక ప్రత్యేకమైనటువంటి క్షణం వైపు నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:40 తర్వాత మీ జీవితంలో ఒక చిన్న మార్పు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా ఒక వార్త లేదా ఒక పరిణామం ప్రవేశించే అవకాశం ఉంది. ఆ స్త్రీ మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. కొంతమందికి అదొక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, మరి కొంతమందికి సందేశం రూపంలో రావచ్చు అనమాట. ఇంకొంతమందికి ఆ స్త్రీ నేరుగా మీ ముందు ప్రత్యక్షమయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఆ స్త్రీ రాకతో మీ మనసులో ఒక ఆశ్చర్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించని విధంగా ఆమె మాటల్లో ఒక మంచి వార్త కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి సమాధానం ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. రేపటి రోజు కూడా కుంభరాశి వారికి అలాంటి ఒక సంకేతం కూడా కనిపిస్తుందండి. కొంతమందికి ఒక స్త్రీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. ఉదాహరణకు అక్క, చెల్లి, బంధువు లేదా చాలా రోజులుగా మాట్లాడని ఒక స్నేహితురాలు కూడా అయి ఉండవచ్చు. ఆమె రాకతో మీ ఇంట్లో ఒక సంతోషకరమైనటువంటి విషయం గురించి చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. మరికొంతమందికి ఈ స్త్రీ ఉద్యోగం లేదా పనికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఆమె ద్వారా వచ్చే సమాచారం మీకు ఒక కొత్త అవకాశం గురించి తెలియచేయవచ్చు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని గురించి కూడా మనకు మంచి సంకేతం కూడా రావచ్చు అనమాట. ఇంకా కొందరికైతే ఈ స్త్రీ అనేవారు అంటే ఈ స్త్రీ రాకతో మీలో ఒక ధైర్యం పెరగడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి మాటలు మనకు ఎంతో బలం ఇస్తాయి కదా. మీరు ఇంతకాలం మీ మనసులో పెట్టుకున్న ఒక బాధను లేదా సందేహాన్ని ఆ వ్యక్తి మాటలతో తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కుంభరాశి వారు సాధారణంగా చాలా భావోద్వేగంతో ఉండేవారు. బయటకు చూపించకపోయినా లోపల చాలా విషయాలను మౌనంగా భరిస్తారు. అందుకే కొన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తిని పంపించి మీ మనసుకు ఓదార్పు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి రేపటి రోజున ఒక స్త్రీ రాక మీకు అలాంటి సంకేతం కావచ్చనమాట. ఆమె రాకతో మీ మనసులో ఒక ఆశ్చర్యం, ఆనందం మరియు ఆశ అనే మూడు భావాలు కలగవచ్చు. మీరు ఇలా కూడా జరుగుతుందా అని అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. అది పెద్ద అద్భుతం కాకపోయినా మీ మనసుకు మాత్రం అది ఒక అద్భుతంలా కనిపించవచ్చు అనమాట. కాబట్టి రేపటి రోజున కుంభరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మీతో మాట్లాడాలని వచ్చే వ్యక్తిని అసలు నిర్లక్ష్యం అనేది చేయకండి. కొన్నిసార్లు చిన్న సంభాషణలే మన జీవితంలో పెద్ద మార్పులకు కూడా కారణమవుతాయి. కాబట్టి ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:40 తర్వాత మీకు ఎదురయ్యే ఆ స్త్రీ లేదా ఆమె ద్వారా వచ్చే వార్త మీ రోజును ప్రత్యేకంగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రేపు ఉదయం లేవగానే ఒక చిన్న ప్రార్థనలాగా చేసుకోండి. శివుడిని లేదా మీకు ఇష్టమైన దేవతను స్మరించుకోండి. మీ కులదేవతను కూడా గుర్తు చేసుకొని ప్రార్థించండి. ఇలా ఈ రోజంతా కూడా ప్రారంభిస్తే ఇలా మనం దేవుళ్ళను మొక్కుకుంటూ ఆ తర్వాత జరిగే సంఘటనలు మీకు మరింత ఆనందాన్ని ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు దేవుడు అద్భుతాలను నేరుగా చూపించడు. ఒక వ్యక్తిని పంపించి ఆ అద్భుతాన్ని మీ జీవితంలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి రేపటి రోజున కుంభరాశి వారికి అలాంటి ఒక అద్భుతానికి సంకేతం కూడా కనిపిస్తుంది. మీరు రేపటి రోజున తప్పకుండా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివాలయానికి వెళ్ళి అభిషేకం కూడా చేసుకోండి. శివుడికి అభిషేకం చేయడం వల్ల శివుడు అంటే నీళ్లతో అభిషేకం చేసినా కూడా శివుడు మనకు కరుణిస్తాడనమాట. హనుమంతుడికి కూడా మనం ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుడి గుడికి వెళ్ళి ఇంకా రేపటి రోజున పక్షులకు ఆహారం పెట్టండి. ఉదయం పక్షులకు కొంచెం అన్నం లేదా గింజలు వేయండి. ఇది పుణ్య ఫలితాన్ని తప్పకుండా ఇస్తుందని భావిస్తారు. ఇంకా పేదవారికి అన్నదానం చేయడం కానీ, నల్ల దుస్తులు లేదా నల్ల వస్తువులు దానం చేయడం కానీ, ఒక చిన్న సహాయం చేయడం కానీ రేపటి రోజున మీకు మంచి జరుగుతుందన్నమాట. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 3:40 తర్వాత జరిగే సంఘటనకు ముందు ఒక చిన్న ప్రార్థన చేసి దేవుని స్మరించుకోండి. అప్పుడు ఈరోజు జరిగే మంచి పరిణామాలు మీకు మంచి శుభ ఫలితాలను కూడా ఇవ్వవచ్చు అనమాట. ఇక రేపటి రోజున తప్పకుండా నల్ల నువ్వులు కూడా దానం చేయడం చాలా మంచిదండి. కొంచెం నల్ల నువ్వులు పేదవారికి లేదా ఆలయంలో దానం చేస్తే శని అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారనమాట.
శనివారం రోజు ప్రత్యేకించి హనుమంతుడు ఆలయం దగ్గరకు వెళ్ళి 5 లేదా 11 ప్రదక్షిణలు చేస్తే శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం ఉంది. ఈ యొక్క కుంభరాశి వారికి శివుడు ఆరాధన చాలా శుభం. కాబట్టి రేపు అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అని 11 సార్లు మీరు తప్పకుండా జపించండి. ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.